నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం. నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలి, సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా? పేర్ని నాని. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం. మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ సీఎం రమేష్ కేంద్ర ప్రభుత్వ 58 స్కీముల ద్వారా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ స్కీముల పట్ల అశ్రద్ధ వహించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 58 స్కీముల ద్వారా వస్తున్న నిధులను ఏ విధంగా ఉపయోగించాలి, లబ్ధిదారులకు ఎలా అందించాలి అన్న దానిపై చాలా శ్రద్ధతో పనిచేస్తోంది. ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సద్వినియోగం జరిగేలా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రతి పంచాయతీ పరిధిలోనూ గ్రామ సభల ద్వారా వారి నిధుల వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టా. ప్రధాని వికసిత్ భారత్ కోసం చేస్తున్న కృషి ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. నవంబర్ 29న అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ఈ టార్గెట్స్ 15 డేస్కి ఒకసారి ఏం జరుగుతుంది, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని క్లియర్ అవుతున్నాయి అని, ఎక్కడ కానీ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయా లేదా అమౌంట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఇది పార్లమెంట్ జరుగుతుంది, ఆ పార్లమెంట్లో కూడా అందరు మినిస్టర్లు అందరు ఆఫీసర్లు ఉంటారు కాబట్టి చేసుకునే దానికోసమని రేపు ఎల్లుండి పార్లమెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూసాం మహారాష్ట్రలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, అనకాపల్లిలో ముఖ్యంగా ఈ స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీటింగ్లో చూస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ పైన ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా వచ్చిన డబ్బులు ఫస్ట్ క్వార్టర్లో వాడుకొని యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ఆ స్కీములన్నీ చాలా వరకు పక్కన ఉన్నాయి. అలా కాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి మొట్టమొదటిగా అట్లా ఇండస్ట్రీల్లో కానీ ఇటు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ మొట్టమొదటిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే రేపు 29వ తారీఖు ప్రధానమంత్రి ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది. అనకాపల్లిలో ఏదైతే అనకాపల్లి పార్లమెంట్లో సింహాద్రి హైడ్రోజన్ అంటే ఎన్టీపీసీ వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే మన ఏపీ జెన్కో కలిపి హైడ్రోజన్ దాదాపు 1,00,000 కోట్లు ప్రాజెక్టు పని చేస్తున్నారు. ఇంకొకటి పైకరావుపేటలో ఫార్మా ఏసీజెడ్, ఇది కాకుండా నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. మంచిర్యాల నుండి నిమ్స్ కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా
కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా, ప్రభుత్వ గురుకుల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 42 మంది పిల్లలు 11 నెలల్లో చచ్చిపోయింది, అన్ని జిల్లాల నుండి ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయిన ప్రాణం వెలకట్టలేనిది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, బిడ్డ దూరమైనటువంటి దుఃఖాన్ని తీర్చలేము. కానీ వారి ఆర్థిక కష్టాలలో స్వావలంబన ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆ పిల్లల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మా సోదరుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వ లేకుండా చేస్తే ఆ క్షోభ,
ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కరీంనగర్ లో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్దంగా, హిందుత్వానికి విరుద్దంగా, హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. కానీ అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేసినాయి.
కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. చూడు నన్ను చూడు అందరూ చూడ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ పాంచన్యాయం అని చెప్పి కర్ణాటకలో, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళు అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నది కేంద్రం ప్రభుత్వం సంస్థ సేకితో మాత్రమే. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా అని ప్రశ్నించారు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్లాలి. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులుగా కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, మేము ఆయిల్ కొనుక్కుంటున్నాం అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే, ఎక్కడి నుంచి రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి ₹2.49. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంటు కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకండి జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే, జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదానీ బద్దలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం. నిమ్స్ లో విద్యార్థినులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసి మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్.
ఇక నుండి ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా? పేర్ని నాని. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.